ఒకరోజు శిష్యులందరూ తమ గురువు దగ్గరికి వెళ్లి, "గురుదేవా, గురుదేవా, మేమందరం యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్నామని" చెప్పారు. గురువు, "మీరు యాత్రకు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు?" అన్నారు. శిష్యులు, "మేము మా భక్తిని పెంచుకోవటానికి" అని అన్నారు. గురువు, "సరే, అయితే నాకు ఒక ఉపకారం చేయండి. ఈ కాకరకాయను మీతో పాటే తీసుకువెళ్ళి మీరు ఏ గుడికి వెళ్ళినా దానిని ఆ దేవుని సన్నిధిలో ఉంచి ఆశీస్సులు పొంది దాన్ని వెనక్కి తీసుకురండి." దానితో శిష్యులు మాత్రమే కాదు, వారితో పాటు ఆ కాకరకాయ కూడా యాత్రకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాలను సందర్శించింది. చివరికి శిష్యులు దాన్ని తీసుకొచ్చి గురువుకివ్వగా, "దానిని వండి నాకు వడ్డించండి" అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ శిష్యులు చేశారు. ఒక్క ముక్క తినగానే గురువుగారు ఆశ్చర్యమన్నారు. "ఏమిటా ఆశ్చర్యం?" అని అడిగారు. గురువు, "ఇన్ని యాత్రలు చేసినా ఈ కాకరకాయలో చేదు పోలేదు, ఇలాగే ఉంది, ఇదెలా సాధ్యం?" అన్నారు. శిష్యులు, "గురుదేవా, కాకరకాయ స్వభావమే అంత" అన్నారు. గురువు, "నేను చెప్పేది అదే. మీ స్వభావాన్ని మార్చుకోకుండా యాత్రలు చేయటం వలన మీలో మార్పేమీ సంభవించదు. అందుకని నేను, మీరు మనకు మనమే మారకపోతే ఏ గురువు